హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. టైం ఎంత అవుతుంది తెలుసా? 1:20 అవుతుంది. మీ ఇంటికి ఎప్పుడు వెళ్ళొచ్చినండి. ఇక మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు మా బాబాయ్ ఇంటికి తీసుకుపోతాను. ఇక కళ్ళను చికెన్ ఇచ్చి పంపుతాను. ఇక కళ్ళు ఇంటికి పోయి తాగు బిడ్డ అని కళ్ళు తీసుకొని పంపించిండు. ఇప్పుడే జస్ట్ అట్లా బండి ఎక్కించిండు. ఇక నేను బయలుదేరి వచ్చిన. ఇది చూడండి చెట్లు, మన ఏదో చెట్లు అంటారు కదా, పువ్వు చెట్లు బాగున్నాయి కదా. హోలీ రోజు ఆడతారు వీటితో, హోలీ ఆడతారు. ఇప్పుడు అత్తమ్మల ఇంటికి వెళ్తాను. ఇప్పుడు మళ్ళీ నైట్ బయలుదేరాల. మా బాబాయ్ ఇంటికాడ నిన్న అంతుండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ గూడెం వస్తాను. కానీ ఒకటండి, ఏడుకు వస్తే పిచ్చి ఎంజాయ్. ఎందుకంటే మనం మందు తాగి అలవట్లేదు కదా. కళ్ళు మా మామయ్యలు, మా అత్తమ్మ వాళ్ళ చెల్లెలు మొత్తం 3-4 వాళ్ళందరూ ఇంటికి పోయి నిన్నంతా ఎంజాయ్ చేసి కళ్ళు తీసుకొని ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు మా బాబాయ్ వాళ్ళ ఇంటికి పోయి కళ్ళు తీసుకొని వస్తాను. ఇందులో కళ్ళు అని చికెన్ ఉంది. ఇక కనబడుతుంది బాటిల్. కానీ నడవాలంటే నాకు ఆయాసం అవుతుంది, నడుచుకుంటూ మాట్లాడాలంటే మస్తు వస్తుంది. కానీ భద్రాచలంలో ఉన్న రోజులు డ్యూటీ డ్యూటీ చేసి చచ్చిపోవాలి. అదే పల్లెటూరుకి వస్తే మనం ఎవరే ఉండు. ఆ చిన్న కనబడుతుందా మొక్కజొన్న చేను. ఈసారి మొక్కజొన్న చేను మళ్ళీ పెద్దగైనప్పుడు దొంగతనం చేద్దాం. అందరూ రండి, నా సబ్స్క్రైబర్లు మొత్తం వస్తే మనందరం దొంగతనం చేద్దాం మొక్కజొన్న చేనులో. సరేనా? తిన్నారా ఫ్రెండ్స్? నేనైతే ఇంకేం తినలే. ఇప్పుడు ఇందులో చికెన్ తీసుకెళ్తాను. అంటే చికెన్ నేను తినకూడదన్న డాక్టర్ గారు. రీసెంట్గా కొంచెం బాగాలేదు, అందుకనే చికెన్ తినట్లే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇంతలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీరు నన్ను ఎంతగా ఆదరించి నన్ను ఇంతగా ముందుకు నడిపి నా వీడియోస్ చూసి నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్కి చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ నెలలో వేసుకున్నది స్వెటర్ అనేది జారిపోయి కింద పడేటట్టుంది, అందుకనే కింద పడిద్దామని మెడకాయ వంకి పెడతాను. ఈ చేతిలోనేమో చికెన్ ఉంది చూడండి, కవర్ పడి జినిగేటట్టుంది. ఇక కవర్ పూలు చూడండి ఎంత బాగున్నాయి, కనబడుతున్నాయి. అవి అక్కడ ఉన్నట్టున్నాయి. ఫ్రెండ్స్, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, అంటే అత్తగారిది కూడా ఈ ఊరే. వెళ్తున్నా కానీ ఏడిపోతే నాకు మస్తు హ్యాపీ. బీ హ్యాపీ. కానీ బాగుంటుందండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నేను చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నా, కానీ ఎక్కడున్నాయి జిమ్ అంటే ఎక్కడా ఉండదు. అవునా కదా చెప్పండి? నా వీడియోస్ని చూసి నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన ప్రతి బ్రదర్ అండ్ సిస్టర్కి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నన్ను ముందుకు ఇంకా నడపాలని కోరుతూ నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.